Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా మాచర్లలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటను వేధిస్తూ మహిళలను లోబర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావుపై వేటుపడింది. ఏఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని ఏఎస్ఐ శ్రీనివాసరావు తన అక్రమ దందాను కొనసాగిస్తున్నాడు. జమ్మలబడకు చెందిన ఒక ఆటో డ్రైవర్ సాయంతో ఆ జంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. అనంతరం ఆ వీడియోలు చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు వసూలు చేయడమే కాకుండా తన వద్ద ఉన్న వీడియోలు చూపించి యువతులు మహిళలను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఏఎస్ఐపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన కోరిక తీర్చాలంటూ బాధితులను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్టు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన కొన్ని బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ భాగోతం బయటపడింది. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిన ఏఎస్ఐ శ్రీనివాసరావు తీరుపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఏఎస్ఐ మాత్రమే కాకుండా స్థానిక ఎస్ఐ కొందరు కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకే స్టేషన్ కు చెందిన పలువురు అధికారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, పోలీసు వ్యవస్థకి మచ్చ తెచ్చే విధంగా కూడా ఏఎస్ఐ బిహేవ్ చేశారు. సో ఇన్స్టాంట్ గా అటు ఆయన సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది త్రిపాఠి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మాచర్ల పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న పనిచేస్తున్న పోలీసుల తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. గత కొన్ని రోజుల క్రితం పరువు హత్య కేసుకు సంబంధించి సిఐ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఘటన మరొక ఏఎస్ఐ భాగవతం ఇప్పుడు బయటపడింది. ఏకాంతంగా ఉన్నటువంటి లవర్స్ను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాదు, ఆ వీడియోలను సీక్రెట్గా వీడియోలు తీసి ఆ వీడియోలను చూపించి అక్కడ సదరు యువతులను మహిళలను కూడా భయాందోళనకు గురి చేసి వాళ్ళ మీద అఘాయితానికి పాల్పడుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడ మాచర్ల పట్టణంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకాంతంగా ప్రేమ జంటలను గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాదు, ఆ వీడియోలు చూపించి ఆ యువతులను కూడా అత్యాచారం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏఎస్ఐ శ్రీనివాస్కు ఒక ఆటో డ్రైవర్ సహాయంతో ఇదంతా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆటో డ్రైవర్ను అడ్డం పెట్టుకొని ఎక్కడైతే యువతులు కావచ్చు లేదంటే వ్యభిచార గృహాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వాటిని కూడా వదలనట్లు కూడా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళని లోబర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అయితే మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి వ్యభిచార గృహాలు ఏవైతుంటే ఆ వ్యభిచార గృహాలు కూడా వెళ్ళి అక్కడ కూడా ఆ వ్యభిచార గృహాలు నిర్వహించేటువంటి మహిళలను కూడా వేధించి వాళ్ళ మీద కూడా అఘాయిత్యాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏఎస్ఐ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఆయన వెంటనే సస్పెండ్ చేశారు. నిన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అదే స్టేషన్లో పనిచేసినటువంటి కొంతమంది ఇంకా పోలీసులు ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నట్లు కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసుల తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏఎస్ఐ శ్రీనివాసరావు ఘటన స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఏఎస్ఐ శ్రీనివాస్కి సంబంధించి వచ్చినట్టు సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి ఆయన కావాలని కొంతమంది ఆయన్ని ఆ వీడియోలు చిత్రీకరించి ఆయన బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలను చిత్రీకరించి అతన్ని డబ్బులు వసూలు చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో కొంతమంది నకిలీ విలేకరులతో పాటు ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఆ వీడియోలు అతనికి చూపించి నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోలన్నీ కూడా బయట పెడతామంటూ కూడా అతను బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. అతని
ఇప్పటికే ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా ఎవరైతే బెదిరించినటువంటి నకిలీ విలేకరులు కావచ్చు ఆటో డ్రైవర్కి ఇచ్చినప్పటికీ మళ్ళీ మరోసారి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడంతో తాను ఇవ్వనని చెప్పడంతో ఇప్పుడు ఏఎస్ఐ శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా బయటికి రిలీజ్ చేసినట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఉన్నతాధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే ఏఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసి మరోవైపు ఏఎస్ఐ శ్రీనివాసరావు బాటలో అక్కడ పనిచేస్తున్నట్టు కొంతమంది ఉన్నతాధికారులతో పాటు కానిస్టేబుల్ కూడా అదే తరహాలో మహిళలను వేధిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాని మీద కూడా పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. గత కొన్ని రోజుల క్రితం సిఐ వెంకటరామన్ను పరువు హత్య కేసు సంబంధించి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక యువతి హత్యకు కారణమైన ఘటనలో అతన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు ఇప్పుడు తాజాగా కొన్ని రోజులు గడవక ముందే మరోసారి ఏఎస్ఐ శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి వీడియోలు అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసు శాఖకు ఖచ్చితంగా మచ్చ తెచ్చే అంశాలనే చెప్పొచ్చు. ఇదే కాదు ఏఎస్ఐతో పాటు మరో ఎస్ఐ అలాగే కొందరు కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారన్న సమాచారం ఉంది కాబట్టి వారిపై యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పటికే ఏఎస్ఐ శ్రీనివాసరావును ఐజీ సర్వీసెస్ త్రిపాఠి ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. మరోవైపు అతని బాటలోనే ఇంకా కొంతమంది ఎస్ఐలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆయన బాటలోనే వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియోలు కూడా అటు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. దాని మీద కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మాచర్లపట్నంలో ఏఎస్ఐ శ్రీనివాసతో పాటు మరికొంతమంది పోలీసులు ఇలా మహిళలను ఒంటరిగా ఉన్న మహిళలను అంటే స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు మహిళలను వేధించడం, లేదంటే ప్రేమ జంటలను వేధించడం, లేదంటే ఇలా వ్యభిచార గృహాలు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి మహిళా నిర్వాహకులను వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ఆ వీడియోలు చూపించి వాళ్ళ మీద అత్యాచారం చేయటం, వాళ్ళని బెదిరించడం, చంపేస్తామని చెప్పడం, ఈ విషయాలన్నీ బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి ఇట్లాంటి ఘటనలన్నీ కూడా జరుగుతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటికే ఏఎస్ఐ శ్రీనివాసకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అతన్ని సస్పెండ్ చేశారు. మరికొంతమంది పోలీసులు కూడా ఈ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళని కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారని తెలుస్తూ ఉంది. దీని మీద పోలీస్ శాఖ సీరియస్గా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది పోలీసులు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న మార్చర్ల మొత్తం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎంతమంది పోలీసులు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నారని దాని మీద కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకునే అవకాశం కూడా మనకి తెలుస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ మణికుమార్. మాచర్లలో కాకి డ్రెస్ అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డ ఏఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మలమడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సాయంతో ఏఎస్ఐ వీడియోలు తీస్తున్నట్టు గుర్తించారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు సదరు ఆటో డ్రైవర్లు గత 2 వారాలుగా పరారీలో ఉన్నారు. శ్రీనివాసరావు పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో మరో 2 విలేకరుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఏఎస్ఐ వీడియోలు రహస్యంగా తీసి డబ్బులు డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ఇప్పటికే వారికి దాదాపు 5 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏఎస్ఐ నిరాకరించాడు. దాని కారణంగానే వీడియోలు రిలీజ్ చేశారు. ఈ ఏఎస్ఐ శ్రీనివాసరావు బాటలో మాచర్లలో మరో 2 కాకీలు వేధింపులకు పాల్పడుతున్నారు. స్టేషన్కు వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ప్రచారం జోరుగా ఉంది. ఇప్పటికే ఏఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు మరో 2 కాకీలపైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏఎస్ఐ శ్రీనివాసరావు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.